లైట్ వెళ్తే వాళ్ళే శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణపతే నమః. నా పేరు శ్రీనివాస్ శర్మ. ఈ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నందు ప్రధాన అర్చకుడిని. గత 25 ఏళ్ళుగా మేము ఇక్కడ అమ్మవారికి చాలా భక్తి ప్రవృత్తులతోని మేము మా యొక్క కమిటీ సభ్యులు శ్రీ చంద్రశేఖర్ గారు, శివకుమార్ గారు అని మొదలగు సభ్యులమంతా కలిసికట్టుగా ఒక కుటుంబ వ్యవస్థగా అందరం కూడా అమ్మవారికి బోనాలు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనాధికారులు విశేషమైన ఏ కార్యక్రమాలు కూడా ఏ భక్తుడైతే సత్సంకల్పంతో మనసా వాచ కర్మణ వచ్చేసి అమ్మవారిని ప్రార్థించుకుంటే ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతూ వస్తున్నాయి. అదే విధంగా ఎంతోమందికి కూడా అనుభవం కూడా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మా చంద్రశేఖర్ గారు మాకు చాలా తోడ్పాడి, అలాగే శివకుమార్ గారు, అలాగే శివ గారు, విజయ్ గారు, సాయి గారు, వీరందరూ కూడా ఒక రాజేష్ గారు, అలాగే మా మురళీ గారు, వీరందరి యొక్క తోడ్పాటుతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరుపుకుంటూ వస్తున్నాము. ప్రధాన అర్చకునిగా నేను చెప్పాను. తర్వాత నా కొడుకు, వీడికి సంపూర్ణంగా కూడా వేదాభ్యాసం ఉంది. వీటితో కూడా ఇక లగడిగబ్బుల కనకదుర్గా దేవాలయంలో మా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి చండీ యాగాలు, నవరాత్రులు, అలాగే ప్రతినిత్యం కూడా అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్ర అర్చనలు, సువాసిని అర్చనలు, ఇలా విశేషంగా శుక్రవారం నాడు అమ్మవారికి విశేష అర్చనలు అవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి వారందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, ఈతి బాధలన్నీ కూడా తొలగించి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించడం జరుగుతుంది. అందరి భక్తులు వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారికి మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క బాధలు కానీ ఇక్కడ విన్నవించుకుంటే మా అమ్మవారు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి కోరికలు తీర్చి మీకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా మన దేవాలయంలో అమ్మవారికి ఎలాగైతే భక్తులకున్న కోరికలన్నీ తీర్చడం ద్వారా తద్వారా అమ్మవారికి వేద పారాయణం కానివ్వండి, చండీ హవనాలు ఇత్యాది, వారాహి నవరాత్రులు అన్నటువంటి కార్యక్రమాలు ఇత్యాది అన్ని కార్యక్రమాలు కూడా అమ్మవారు మంచిగా చేసుకుంటుంది. అలాగే అమ్మవారి కృప అందరికీ కూడా అందరూ కూడా పొంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు.